అందరికీ నమస్కారం. అమ్మవారి రూపభేదాలు అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవలపల్లి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. అమ్మవారి రూపభేదాలను మాతృకలు అంటారు. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి మరియు చాముండ ఈ 7 దేవతలను సప్తమాతృకలు అంటారు. శ్రీచక్ర ప్రథమావరణంలో మహాలక్ష్మీదేవిని కూడా చెప్పినందున ఆమెతో కలిపి మొత్తం 8 మంది. సమస్త వాంగ్మయానికి మూలమైన వర్ణమాలకు ఆధారం ఈ మాతృకలే. వీరి సహాయంతోనే జగదంబిక విశ్వాన్ని సృష్టించి సృష్టి స్థితి లయాలను ఏర్పరుస్తుంది. కాబట్టి వీరినే యోగిని దేవతలు అని కూడా అంటారు అని తంత్రశాస్త్రం చెప్తుంది. ఈ 8 మంది యోగిని దేవతలు ఒక్కొక్కరు 8 మందిగా విస్తరించి 8 × 8 అంటే 64 మాతృకలుగా చతుషష్ఠి యోగినులుగా అవుతారు. ఇలా ఈ చతుషష్ఠి యోగిని దేవతలు అవాంతర భేదాలతో కోట్లాదిగా విస్తరిస్తారు అని లలితా సహస్రనామంలోని మహాచతుషష్ఠి కోటియోగిని గణసేవిత అనే నామం మనకు తెలుపుతుంది. ఇలా విస్తరించిన యోగినులు అమ్మవారి అవతారాలే కాబట్టి అలాంటి 64 రూపాలతో విరాజిల్లుతున్న జగన్మాతను 64 ఉపచారాలతో ఆరాధించడం అనే పద్ధతిని ఏర్పరిచారు జగద్గురువులు ఆదిశంకరుల వారు. ధన్యవాదాలు.